ఫ్రెండ్ ఆఫ్ ద క్రాస్ ఆర్ ద ఎనిమీ ఆఫ్ క్రాస్? మిమ్మల్ని అడుగుతున్నా, మీ కడుపు మీ దేవుడా? అంటే మీ సొంత ఆశలు, మీ సొంత ఇచ్చలు, మీ సొంత కోరికలు. అదే టైంలో సిగ్గుపడవలసిన విషయాలు అతిశయిస్తున్నారా? మరి వాక్యం చదవలేదు, సిగ్గుపడు. ప్రార్థన చేయలేదు, సిగ్గుపడు. ఐఎమ్ సో బిజీ. ఏంటి బిజీ? సిగ్గుపడు. అదే టైంలో మన దృష్టి ఎప్పుడు చూసినా ఈ నాశనం అయ్యే ఈ లోకం పైనే ఉందా? యేసు త్యాగాన్ని నువ్వు నిజంగా గుర్తెరుగుతున్నావంటే, యేసు కొరకు నేనేం త్యాగం చేస్తానని జ్ఞాపకం చేసుకుంటాం. సజీవ యాగముగా, యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద ఆల్టర్. నువ్వు దేవుడి సొత్తు అయితే నీకు కలిగిందంతా దేవుడి సొత్తు అవుతుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో దీవెన లేదు. కారణం ఏంటంటే వారు సమర్పించుకోలేదు. ఈరోజు వి ఆల్వేస్ సీ ద స్కేరీ పార్ట్. సిలువెత్తుకుని అనుదినము వెంబడించాలంటే నా జీవితంలో నష్టము, కొదువు, శాపము ఏముండదు, చీ బ్రతికి ఉంటుంది అనుకుంటారా? వాక్యం చూస్తే యేసు ప్రభు, తండ్రి ఈ భూమి పైన నన్ను మహిమపరిచిన రీతిగా వీరిని నా యందు మహిమపరచు. You see, there is always glory from God. Do not be an ambassador for the enemy. Be an ambassador for Christ.